గుబురు చెట్టు పట్టణానికి చాలా దూరంగా పచ్చని పల్లెటూరు ఒకటి ఉండేది. అక్కడ పంట పొలాలు, పూలతో నిండిన తోటలు, మురిపింగా పరిగెత్తే పిల్లలు ఉండేవారు. ఆ ఊరి చివరలో ఓ పాత చెట్టు, గుబురు చెట్టు ఉండేది. అది చాలా వృద్ధమైన చెట్టు. అది ఆకులు పచ్చగా కాక పసుపు రంగులో ఉండేవి. చెట్టు పండ్లు కాసేది కాదు. అందుకే పిల్లలు దాన్ని చూసి నవ్వేవారు. ఇది ఏమీ ఇవ్వదు. ఆ చెట్టు బాగా వృద్ధమైపోయింది. కొంతమంది పిల్లలు సరదాగా కొంటెగా మాట్లాడుకునేవారు. గుబురు చెట్టు మాత్రం ఆ మాటలు విని ఏమీ అనలేదు. నిశ్శబ్దం రోజుకు ఆకును వదులుతూ తన పని చేసుకుంటూ ఉండేది. ఒక మధ్యాహ్నం ఆకాశం ఒక్కసారిగా మసకబారింది. ఎండనివ్వకుండానే గాలి ఉదకపెట్టింది. ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. వాన కురవడం మొదలయింది. చిన్న పిల్లలు పరుగులు తీస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. రైతులు, కూలీలు తాము చేస్తున్న పనులను వదిలేసి దొరికిన నీడ కోసం వెతుకుతున్నారు. కనీసం కొంచెం వరకైనా కాపాడుతుంది అని చెప్పి ఆమె చేతిని పట్టుకుని పరిగెత్తింది. ఆ ఇద్దరు చెట్టు కిందకి చేరారు. పెద్దగా ఆకులు లేని ఆ చెట్టు వక్రంగా వంగి తన కొమ్మలతో వారిని కప్పింది. ఒక రక్షణ గోడలా నిలిచింది. చాలా చెట్లు గాలికి ఊగిపోతున్నా అది ఒరిగినా పడిపోలేదు. అది తన బలమైన వేర్లతో నేలలో గట్టిగా నిలబడి ఉంది. ఉరుములు ఆగిపోయాయి. మేఘాలు తరుగుతున్నాయి. గ్రామస్థులు బయటకి వచ్చి చూస్తే సితార నాయనమ్మతో ఆ చెట్టు కింద శాంతంగా ఉండటం కనిపించింది. ఊరిలో అందరూ ఆశ్చర్యపోయారు. ఆడుకోవడం అలవాటు అయిపోయింది. నీతి మన చూపులు, బాహ్యరూపం లేదా పదునైన పనితీరు కొందరికి ఉపయోగించకమే. కాని మనలో దాగిన విలువ, మన బలాన్ని కష్టకాలంలో మాత్రమే ప్రపంచం గుర్తిస్తుంది. ఎవ్వరినీ తక్కువగా చూడొద్దు. ప్రతి ఒక్కరికి తన సమయం వస్తుంది.